అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో భారీ మార్పులైతే తీసుకుని రానుంది. మినీ అంగన్వాడీస్ను కూడా పెద్ద అంగన్వాడీస్, మెయిన్ అంగన్వాడీస్తో కలపనున్నారు. దీని గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే మీకు నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇక వీడియోలోకి వెళ్తే, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏవైతే మినీ అంగన్వాడీలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మెయిన్ అంగన్వాడీల్లో కలపనున్నారు. దీనికి ప్రధానంగా మెయిన్ అంగన్వాడీల్లో కలిపేటప్పుడు ఏమవుతుందంటే, అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అన్న నిబంధన అయితే ఇప్పుడు కొత్తగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఇందుకు అనుగుణంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారిలో 10 పాస్ అయిన వారిని తొలిగా ఉన్నతీకరించి మెయిన్ అంగన్వాడీల్లో వీళ్ళకైతే ఉద్యోగాలైతే ఇవ్వనున్నారు. అంతేకాకుండా రాష్ట్రం అంతటా కూడా అంగన్వాడీ కార్యకర్తలు 4600 మంది ఉన్నారు అని అయితే తేల్చడం జరిగింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా వీరికి ప్రస్తుతం నెలకి 7000 రూపాయలు అయితే జీతం ఇస్తూ ఉన్నారు. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా కానీ వీళ్ళు మారితే, అంటే 10 పాస్ అయిన వాళ్ళని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా మారుస్తాము అని చెప్పారు. వీళ్ళు కానీ మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీకి కానీ వచ్చినట్లయితే వీరికి 11,500 రూపాయలు జీతం అయితే ఇవ్వనున్నారు. అంటే ఒక్కొక్కరికి నెలకి 4,500 రూపాయల లెక్కన వేతనం అయితే పెరగనున్నది. కానీ ఇంకా 10 ఉత్తీర్ణత కాని వాళ్ళ పరిస్థితి ఏమి అన్నది తెలుసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 55,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వ సేవలు అందించేందుకు గాను మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా ఉంటారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో కేవలం కార్యకర్త మాత్రమే ఉంటారు. మినీ అంగన్వాడీల్లో 200 వరకు ఖాళీలు ఉన్నాయి. 4,600 మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు 10 ఉత్తీర్ణులు అయ్యారు. మిగతా చోట్ల 10వ తరగతి అయితే ఉత్తీర్ణులు కాలేరు. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు ఒక 2 సంవత్సరాల అవకాశం అయితే ఇస్తున్నది. ఏడాది లేదా 2 సంవత్సరాలు అవకాశం ఇస్తుంది. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అవ్వాలి. 10వ తరగతి కానీ వాళ్ళు పాస్ అయినట్లయితే వాళ్ళని మెయిన్ అంగన్వాడీస్కి మారుస్తారు. దాంతోపాటు వాళ్ళకి జీతం కూడా 4,000 రూపాయల దాకా పెరగనున్నది. అంతేకాకుండా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 300 చోట్ల 5 మంది కంటే తక్కువగా లబ్ధిదారులు ఉన్నారు. అటువంటి లబ్ధిదారుల్ని, అటువంటి అంగన్వాడీ సెంటర్లని హేతుబద్ధీకరించనున్నారు. ఒకవేళ అవి కానీ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్నట్లయితే వాటిని మినహాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నా కూడా అటువంటి వాటిని మినహాయించి 5 మంది కన్నా తక్కువ కానీ ఉన్నట్లయితే లబ్ధిదారులు ఆ యొక్క అంగన్వాడీ సెంటర్స్ని హేతుబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి ఆ పైన చదువుకొని ఉన్నారో, దాదాపు రాష్ట్రం అంతటా 200 ఖాళీలు ఉన్నాయి అన్నది తెలుస్తూ ఉంది. కాబట్టి మీరు ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కావాలనుకుంటున్నారో, అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలు కావాలనుకుంటున్నారో వాళ్ళు మీ జిల్లాల్లోని చైల్డ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లలో కానీ కలిసినట్లయితే అక్కడ మీకు మీ అంగన్వాడీ సెంటర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది తెలియజేయటం జరుగుతుంది. అక్కడ మీరు ఉద్యోగాలకి డైరెక్ట్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. దేనిపైన ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో చెప్పినట్లయితే దానిపైన నేను వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.